మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు, ఫ్లాప్లు, అంటే హిట్ సూపర్ హిట్లు లేవు. ఒక 7 సినిమాల వరకు ఓకే వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పటి వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా, సక్సెస్ చూసి 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 సడన్గా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం టప్పు పోతున్నాయి అన్ని పెద్ద పెద్ద బ్యానర్లు. మళ్ళీ ఓకే ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవకపోతే ఇప్పుడు కలిసేవాడు కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవ్ ఇచ్చారు. ఇట్లా అర్జెంట్గా శ్రీకాంత్ చిరంజీవి గారు రమ్మంటున్నారని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ జరుగుతుంటే వెళ్ళా. ఆఫ్ చేసే షూటింగ్ 1 గంట లేటు వస్తానని చెప్పమన్నాడు అని చెప్పి రూమ్లో కూర్చొని ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చా. ఇది ఇట్లా ఏం లేదన్నా, ఇట్లా వేస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అట్ట పోయిన పిచ్చోడా అని చెప్పి ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఆయనంత ముందు కానీ చాలా చెప్పుకుంటారు. మనం ఇండస్ట్రీలో రావడం వరకే. ఇప్పుడు నేను మెగాస్టార్ అయిపోతానని రాలా ఇక్కడికి. మన కష్టాన్ని నమ్ముకుని వచ్చాం, కష్టపడతానే వెళ్దాం, రూట్ అదే తీసుకెళ్తూ ఉంటుంది. ఎటన్నా తీసుకెళ్ళి నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్నావు, వచ్చావు కదా. అవునన్నా, కానీ ఆయన చెప్పిన పాయింట్లు నేను తర్వాత ఆలోచించి నిజంగా అంటే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి ఆ రోజు నుంచి నాకు స్పందన ఒక స్పందన. ఓకే ఒక సక్సెస్ అయిందని పోయి సంకల్ప ఉద్దేశం నీకు లేదు, కృంగిపోవడం లేదు. ఓకే